హత్యలు పగతో చేస్తారు, ప్రతీకారం కోసం చేస్తారు. కానీ ఈ నిందితుడు మాత్రం ఒంటరి వ్యక్తులను పరిచయం చేసుకొని మద్యం తాగించి అమాయకులైన ఇద్దరిని దారుణంగా హత్య చేసిన సైకో కిల్లర్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఎస్పీ కార్యాలయంలో వివరించారు. 2019 లో మళ్ళీ బయటకు వచ్చింది. ఆ కేసు ఏ పోలీస్ స్టేషన్ కూడా పోలీస్ స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మీద కేసు అని వాళ్ళు పోయి తగలబెట్టారు. మళ్ళీ జైలుకి పోతారు. మొదట పోలీస్ కేసు ఈ 2022 బయటకు వచ్చి అప్పుడు రెగ్యులర్ గా తాకుంటూ క్రమంలో ఏంటంటే తర్వాత సైకోల్ ఏమన్నా పొడదాం అనే ఐడియా వచ్చేది. వచ్చినప్పుడు ఈ తిరిగి వ్యక్తిని రైల్వే స్టేషన్ తాకుంటూ క్రమంలో ఏంటంటే తర్వాత సైకోల్ ఏమన్నా పొడదాం అనే ఐడియా వచ్చేది. వచ్చినప్పుడు ఈ తిరిగి ఏమన్నా పొడదాం అనే ఐడియా వచ్చేది. వచ్చినప్పుడు ఈ తిరిగి వ్యక్తిని రైల్వే స్టేషన్ మళ్ళీ 3-11 రోజులు అంటే వితిన్ 10 days లోనే మళ్ళీ ఒకళ్ళని శివంపేట ఊరు శంకరంపేట ఊరు దాటి ముందు రైట్ సైడ్ ఒకటి బస్ షెల్టర్ ఉంది. దాన్ని ఎక్కువ యూజ్ చేయలేదు. ఆ బస్ షెల్టర్లోనే ఒక మనిషి మళ్ళీ అన్లోడ్ డెడ్ బాడీ ఖాళీ అంటే చంపి రాయితో కొట్టిన తర్వాత ఒంటి మీద బట్టలకి నింపి పెట్టి కాలిపోతుంది. ఆ డెడ్ బాడీ మళ్ళీ మనకి దొరికిన తర్వాత ఆ డెడ్ బాడీ కూడా ఫస్ట్ ఐడెంటిఫై కావాలి. ఈ క్రమంలో ఫస్ట్ అప్పుడే మేము చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి కాబట్టి వాటి మీద ఎవరున్నా బయట నుంచి వ్యక్తులేమో అందుకే ఐడెంటిఫై కాదని మేము అటు డైవర్ట్ అయింది. దాని తర్వాత ఇది అయిన తర్వాత మళ్ళీ